హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సిపి గెట్ మ్యాథమెటిక్స్ 2025 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ z ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ ఫంక్షన్ f. మనకు గివెన్లో ఒక ఫంక్షన్ ఇచ్చారు. సొల్యూషన్ వచ్చేసి గివెన్లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫంక్షన్ వచ్చేసి z ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x స్క్వేర్ y స్క్వేర్. సో ఇక్కడ మనం fని ఎలిమినేట్ చేసి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క వాల్యూ రాయాలి. సో పీ క్వశ్చన్లో ఆప్షన్లో పీ అండ్ క్యూ మెన్షన్ చేశారు. పీ అంటే డో జెడ్ బై డో ఎక్స్ అని అర్థం, అలాగే క్యూ అంటే డో జెడ్ బై డో వై అని అర్థం. సో మనం సపోజ్ దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే ఈక్వేషన్ నెంబర్ 1ను మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే మనకు వచ్చేది డో జెడ్ బై డో ఎక్స్. బోత్ సైడ్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే డో జెడ్ బై డో ఎక్స్. ఇక్కడ మనకు వచ్చేది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం, సో అందుకే మనకి ఇక్కడ 2x వస్తుంది. సో ఇక్కడ దీన్ని ఉపయోగించి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వైలో ఇలా రాయొచ్చు మనం మైనస్ ఎక్స్ స్క్వేర్ 1/2x డో జెడ్ బై డో ఎక్స్ ఇలా కూడా రాయొచ్చు. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో సిమిలర్లీ ఈక్వేషన్ నెంబర్ 1ను ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, డో జెడ్ బై డో వై విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం, సో అందుకే ఇక్కడ నెగిటివ్ ఆఫ్ 2y వస్తుంది. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసి ఇలా రాయొచ్చు ఎఫ్ డాష్ ఆఫ్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2y డో జెడ్ బై డో వై. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ నెంబర్ 2ను ఈక్వేషన్ నెంబర్ 3 బోత్ ఈక్వేట్ చేస్తే నాకు వచ్చేది ఏంటి, ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఏముంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3 మనకు వచ్చేసి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ మైనస్ స్క్వేర్. సో మనం ఈ రెండు ఈక్వేట్ చేయొచ్చు. సో ఈక్వేట్ చేస్తే మనకు వచ్చేది 1/2x డో జెడ్ బై డో ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 3 వచ్చేసి మైనస్ 1/2y డో జెడ్ బై డో వై ఇది ఉంది. సో ఇక్కడ 2 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, బోత్ విల్ గెట్ క్యాన్సర్. సో దీన్ని ఫర్దర్గా మనం సింప్లిఫై చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వై ఆఫ్ డో జెడ్ డో ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ డో జెడ్ డో వై ఇలా వస్తుంది. సో ఈ రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మనకు వచ్చేది ఎక్స్ డో జెడ్ బై డో వై ప్లస్ వై డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏమని చెప్పాను నేను గివెన్లో, పి అనేది డో జెడ్ బై డో ఎక్స్ అండ్ క్యూ అనేది డో జెడ్ బై డో వై. సో దీన్ని ఇలా కూడా రాయొచ్చు మనం ఎక్స్ ఆఫ్ వై ఆఫ్ పి ప్లస్ ఎక్స్ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకు రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. సో ఏ ఆప్షన్లో ఉంది, ఎక్స్ ఆఫ్ క్యూ వై ఆఫ్ పి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్, మనకు కూడా ఇదే వచ్చింది.